వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. అనంతపురం నగరంలోని హరిశ్చంద్ర ఘాట్లో 1,50,00,000 వ్యయంతో నూతన ఖననం చేసే వ్యవస్థను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీ ప్రారంభించారు. హరిశ్చంద్ర ఘాట్ స్థాపించి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగరపాలక సంస్థ నిధులతో నూతన గ్యాస్ విధానంతో ఖననం చేసే ప్రక్రియను గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఆధునిక పద్ధతుల ద్వారా ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేయడం అందరికీ ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ గోగటం విజయభాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు అనిల్ కుమార్ రెడ్డి, చింతకుంట మధు, శ్రీనివాసులు, సంపంగి రాము తదితరులు పాల్గొన్నారు. భారతదేశ రాజ్యాంగమే జీవించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఎంత హక్కు ఇచ్చాడో, ఒక హుందాగా గౌరవప్రదంగా జీవించడానికి హక్కు ఇచ్చాడో, అలాగే కూడా అంతిమ యాత్ర కూడా కానీ అంతిమ దహన సంస్కారాలు కూడా అలాగే చేసుకోవడానికి కూడా అంత పరిశుభ్ర చేసుకోవడానికి కూడా అంత హక్కును కూడా కల్పించబడింది. కానీ దాని ప్రకారమే ఈరోజు ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్లు కూడా ఎంతో కూడా మిత్రుడు జగదీష్ గారు వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పాత ఊరు ఆర్యవైశ్య వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో చాలా బాగా కూడా నిర్వహించబడుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా కార్పొరేషన్ తరపున, మున్సిపల్ కార్పొరేషన్ తరపున కూడా అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో ఉండే ఆ శ్మశాన వాటికలు కూడా ఇటువంటి ఎల్పిజి గ్యాస్ ఆధారిత కూడా అక్కడ కూడా ఒకటి నిర్మిస్తాం త్వరలోనే కూడా భవిష్యత్తులో. ఇదే కాకుండా ఎందుకంటే ఈరోజు వాతావరణ కాలుష్యం కూడా అవుతుంది. ఇప్పుడు కట్టణం ఎందుకంటే ఎవరి పద్ధతుల ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కొంతమంది పూడ్చడం అయితే, కొంతమంది దగనంతో కూడా చేస్తున్నారు. కాల్చినప్పుడు కూడా ఆ పొగ, ఆ వాయువు, విషవాయువు, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి ఎల్పిజి గ్యాస్ అయితే అటువంటిది లేకుండా దాదాపుగా 120-140 అడుగుల ఎత్తు పైకి వరకు కూడా పై పోతుంది. కాబట్టి అటువంటి దాంతో పొల్యూషన్ లేకుండా లేదు కాబట్టి అవన్నీ కూడా చేస్తాను. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కరోనా సమయంలో అవన్నీ చూసిన తర్వాత ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇటువంటివి కూడా ఎల్పిజి గ్యాస్తో కానీ ఇలాంటి ఎలక్ట్రికల్ క్రిమినేటర్ కూడా కావాలని చెప్పేసి ఆ రోజు ఉత్తర్వులు ఉంటుంది. దాని ప్రకారమే ఇవన్నీ కూడా మేము నిర్వహించుకున్నాం.